అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతి రైతును ఆదుకుంటుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల నడికుడి మండలాల్లో ఇటీవల కురిసిన వర్షానికి నష్టపోయిన పంటల్ని, తడిసిన ధాన్యాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అకాల వర్షానికి ధాన్యం తడవడం బాధాకరమన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. పరకాల నియోజకవర్గంలో పరకాల మండలము, అదేవిధంగా నడికూడ మండలము 15వ తారీఖు రాత్రి వచ్చిన వడగళ్ల వాన వల్ల కానీ, లేకపోతే చుడిగాలి వల్ల కానీ రమారమిగా మొక్కజొన్న ఒక 120 నుండి 150 ఎకరాలు మొక్కజొన్న, అదేవిధంగా వరి వచ్చి 225 నుండి 250 ఎకరాల వరకు నష్టపోవడం జరిగింది. దాన్ని మనము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఇవాళ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఏదేమైనా నష్టపోయిన రైతులకు అంటే దీనికి ఒక నామ్స్ ఉన్నాయి. అబౌవ్ 33% నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవడానికి నామ్స్ ఉన్నాయి. ఆ పర్సంటేజ్ను కూడా తీస్తున్నారు. సో అబౌవ్ 33% నష్టం జరిగిన వాళ్లకు తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వ పరంగా వీలైన కాడికి మంచి నష్టపరిహారం ఇచ్చే విధంగానే మనం కృషి చేయడం జరుగుతుంది.